హాయ్ అండి, ఎలా ఉన్నారో బాగున్నారా? నా పేరు ఎడ్ల శివకృష్ణ. శ్రీకాకుళం జిల్లా నరసింహపేట మండలం బొరుగవలస గ్రామానికి చెందినవాడిని. మా గురువుగారు ఎడ్లప్పయ్య. అటువంటి కాలంలో ఎడ్లప్పయ్య, ఇప్పులెంకటి అంటే వాళ్ళకి ప్రముఖ ప్రఖ్యాతులు పొందినవారు. అదేవిధంగా మన విజయనగరం జిల్లాలో పెద్ద పెద్ద గురువులు ఉన్నారు. వాళ్ళకి కూడా అవార్డులు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే శ్రీకాకుళం జిల్లాలో కూడా తొలి కాలంలో కోరాడ ఆదినారాయణ, సేరవుడు, కంచి మల్లేసు గురువుగారు, ఎడ్లప్పయ్య, ఇప్పులెంకటి గురువుగారు, ఎడ్ల కొరవయ్య అంటే మా తాతగారు. వీళ్ళకి ఒక గుర్తింపు లేకుండా, ప్రభుత్వం ద్వారా గుర్తింపు లేకుండా పోయింది. అదేవిధంగా ఈ కళను ముందుకు తీసుకుని వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ కాలంలోన ఎవరైనా సరే ఈ కళను ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళకి ఒక 60-70 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ గుర్తింపు లేకుండా ప్రభుత్వం ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ గుర్తింపు లేకుండా పోతుంది. అదేవిధంగా కోరాడే ఆదినారాయణ కొడుకులు కోరాడు రాము, కోర సత్యరాజు గురువు గారు, వీళ్ళిద్దరూ కూడా మన శ్రీకాకుళం జిల్లాని ఒక పేరు ముందుకు తీసుకుని వెళ్ళి, వీళ్ళే కాదు చాలామంది ఉన్నారు ఈ కళను ముందుకు తీసుకుని వెళ్తున్నారు. కానీ ఈ కళను నేర్చే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది అయిపోతున్నారు. ఎందుకంటే గుర్తింపు లేకుండా ఈ గురువుగారులను గుర్తింపు లేకుండా ముందుకు తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఒక గుర్తింపు లేకుండా చేస్తున్నారు. ఏదో ఒకటి చిన్న పెద్ద ఈ ప్రభుత్వం ద్వారా నెలకి 2000, 3000 వచ్చేటట్లు చూస్తే చాలామంది ఇలాగ వస్తుందా నేర్చాలని ముందుకు, ఎందుకంటే గుర్తింపు లేనిదే ఎవరు ముందుకు రారు. ఇప్పుడు నేర్పిస్తాను రాయండ్రా అని పిలిచినా సరే ఏమి ఆట అనేసి చాలామంది చులకనగా చూస్తున్నారు. ఇది చులకనగా చూసిన వాళ్ళకి ఇది అర్థం కాదు. ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు ఆడుతున్నారు, వాళ్ళకే ఈ ఆట విలువ, ఈ ప్రాముఖ్యత విలువ తెలుస్తుంది. అదేవిధంగా విజయనగరం జిల్లాలో చాలామంది గురువులు ఉన్నారు, వాళ్ళు కూడా గుర్తింపు దొరికింది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో చాలామంది గురువులు ఉన్నారు. వీళ్ళు కూడా ఒక గుర్తింపు రావాలని ప్రభుత్వం ద్వారా కోరుచున్నాను. నేను ఈ వీడియో చేయడానికి కారణం, అటువంటి కాలంలో ఇప్పుడు మా నాన్నగారు ఇప్పులెంకటి ఇప్పుడు చనిపోయారు లేరు. ఆ కాలంలో మా నాన్నగారు ఎడ్లప్పయ్య గారు, ఇతనికి ఈ కళ మీద చాలా కృషి ఉండేది, చదువు ఉండేది కాదు. చాలా పేరు విజయనగరం జిల్లా కూడా వెళ్ళేవారు. చాలా ప్రాముఖ్యత తెచ్చి వాళ్ళకి వీళ్ళకి నేర్పించి వాళ్ళు కూడా పెద్ద పెద్ద గురువులు అయినారు. అదేవిధంగా మా నాన్నగారికి 60-70 సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ద్వారా ఒక గుర్తింపు లేకుండా పోయింది. ఆ కాలంలో ఎవరికైనా ఎడ్లప్పయ్య అంటే చాలా పేరు ప్రఖ్యాత పొందినవారు. మా నాన్నగారిని ఈ వీడియో చేయలేదు. మా నాన్నగారి తర్వాత చాలామంది గురువులు లేచారు. వాళ్ళు కూడా ఈ విద్యా కళను పోషిస్తున్నారు. కోరాడు ఆదినారాయణ కొడుకులు కోరాడు రాము గురువు గారు, కోరాడ సత్యరాజు గారు, అదేవిధంగా వాళ్ళు నేర్పిన కుర్రాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద గురువులు అయినారు. అలాగే తరాలు మారుతున్న కొలది ఈ ప్రభుత్వం ద్వారా ఒక్కొక్కరికి ఈ విద్యను, ఈ ప్రఖ్యాతను పొందాలని, ఏదో ఒక చిన్నదో పెద్దదో నెలకి వచ్చేటట్లుగా చూడాలని నా మనస్ఫూర్తిగా ఈ వీడియో చేయబడింది. ఎవరికైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించండి.